సో గాయ్స్ చూడండి, గౌలిదొడ్డికి అయితే ఒకటి వస్తుంది. సో తీసుకుందాం, ఎందుకంటే మనకి ఒకటేసారి 150 రూపీస్ 160 రూపీస్ అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట బండి. సో ఆడికి వెళ్ళిన తర్వాత మనం నిదానంగా వచ్చిన ప్రాబ్లం ఉండదు. సో మనమైతే వెళ్ళిపోదాం. 1.9 అయితే ఉంది ఫ్రెండ్స్. బండిని అయితే నేను 5:30 అవుతుంది టైం ఎగ్జాక్ట్గా. ఇప్పుడు 5:30కి తీసినాం. సో 5:30 నుంచి 8 వరకు అయితే చేద్దాం. ఎంత అవుతున్నాయి ఏందనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తా. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ షో యూట్యూబ్ ఛానల్. సో గాయస్, సో కంటెంట్ ఏంటంటే, సో ఎర్లీ మార్నింగ్ 5:30కి తీస్తే 8 వరకు ఎంత చేయొచ్చు అనేది వాళ్ళ కంటెంట్. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్. చెప్పండి సార్, పిన్ చెప్పండి. పిన్ చెప్పండి సార్. వారణీయమా, ఇప్పుడు ఎప్పుడు రావాలో అప్పుడు రావు. ఇవి 5452 ఎక్కడ సార్, ఎక్కండి. సో గాయ్స్ చూడండి, డ్రాప్ చూడండి ఎంత ఉందో. 16 కిలోమీటర్స్ డ్రాప్ అయితే ఉంది. గౌలిదొడ్డి అయితే పోతున్నాం. సో జేఎన్టీ నుంచి గౌలిదొడ్డికి 16 కిలోమీటర్స్. మనకు చూపించడం కూడా 160 రూపీస్ అయితే చూపించింది. సో వెళ్ళిపోదాం మనం ఇక టైం వేస్ట్ చేసుకోకుండా. సో ఎందుకంటే ఒకటే ఆర్డర్లో 160 రూపీస్ వస్తాయంటే సో మనం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా, ఏ ఆర్డర్ అయినా కూడా. ఇంతకుముందు ఓలాలో 345 రూపీస్ వచ్చింది చర్లపల్లికి. తీసుకున్నా కూడా ఆర్డర్, కాకపోతే క్యాన్సిల్ చేసాడు కస్టమర్ వెంటనే, లేదంటే ఆర్డర్కి వెళ్ళిపోతుండే నేను. సో ఎగ్జాక్ట్గా 5:35 అయిపోయింది టైం అయితే ఫ్రెండ్స్. సో మనమైతే జేఎన్టీ దగ్గర ఉన్నాం. సో మనమైతే బయలుదేరదాం ఫ్రెండ్స్. సో టైం అయితే 20 మినిట్స్ అయితే చూపిస్తుంది. సో లెట్ స్టార్ట్ ది రైడ్. సో మనకు మలేషియన్ టౌన్షిప్ ఫ్లైఓవర్ అంటారు కదా, సో అది ఎలా ఉందో చూడండి. నైట్ టైంలో బాగుంటుంది. ఇదే మలేషియన్ టౌన్షిప్ ఫ్లైఓవర్. ఇదే మన పక్కన లులు మాల్ పోయింది ఆల్రెడీ. ఈ మధ్యలో లైట్లు అన్నీ పోయినాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే ఉన్నాయి, మధ్యలో లైట్లు అన్నీ కూడా పోయినాయి. మలేషియన్ టౌన్షిప్ ఫ్లైఓవర్ పైన లైట్లు అన్నీ పోయినాయి. సో ఇంతటితో మలేషియన్ టౌన్షిప్ ఫ్లైఓవర్ ఈజ్ ఓవర్. ఇదంతా హైటెక్ సిటీ రోడ్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రీచ్ అయిపోయినాం. సో కలెక్ట్ క్యాష్. ఏంటంటే సిగ్నల్ రావట్లేదు. రా 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 రా. టోటల్ 163 రూపీస్. కంప్లీట్ ఊబర్ మోటో కొడదాం. సో చూద్దాం ఈ ఆర్డర్గా మనకి ఎంత వచ్చినాయో.
ఓకే సార్, వచ్చినాయిలేండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయి మీకు క్లియర్గా చూపిస్తాయి. ఇక్కడ సిగ్నల్ అయినట్టుంది కొంచెం. సో కొంచెం అటు ఇటు మూమెంట్ ఇచ్చి చూద్దాం. సో లెట్స్ సీ. సో గైస్ చూడండి, ఈ ఆర్డర్కి మనకి 150 రూపీస్ అయితే వచ్చినాయి. టోటల్ వచ్చింది కూడా 16 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వచ్చినాయి కదా. సో ఒక లాంగ్ ఆర్డర్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock బండి తీస్తే మాత్రం ఎర్నింగ్స్ మధ్యాహ్నానికే 1000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. అన్నీ పోయి అయితే కాదులే కానీ. సో ఆల్మోస్ట్ ఒక సాయంత్రం 4 గంటల దాకా చేస్తే పెట్రోలు నీ ఖర్చులు అన్నీ తీసేసి కూడా ఒక 1000 రూపాయలు అయితే సంపాదించవచ్చు. సో అదనమాట విషయం అయితే. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఓలాలో ఒక ఆర్డర్ అయితే తీసుకున్నాం అనమాట. పికప్ కూడా వచ్చిన 8409 అంట. సో చూద్దాం పికప్ ఎంత ఉందో. పికప్ చూడండి 2.4 అయితే ఉంది. సో వెళ్ళిపోదాం మనం ఇక. సో ఏంటంటే మెయిన్ థింగ్ ఇక్కడ అసలు ఆర్డర్లే రావట్లే. సో వచ్చి కూడా పావు గంట అయింది. సో ఏదో చిన్న ఆర్డర్ తీసుకుని అటు గచ్చిబౌలి వైపు వెళ్ళిపోయినామంటే క్లోజ్ ఇక. సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. ఓలా ఆర్డర్ అనమాట ఇది. ఎంత సార్ చూద్దాం. 2.5కి లెట్ స్టార్ట్. సో గైస్, టోటల్ ఎంత చూద్దాం. 33 రూపీస్ అయితే సార్ వేసి వెళ్ళిపోతున్నాడు కూడా. సో వెళ్ళిపోమని చెప్పినాడు నేనే. ఎంఏడి సిగ్నల్ రాదా ఏం తలకానే ప్రాణ ఆయన. చూడండి 33 రూపీస్ క్యాష్ కలెక్టర్ కొడేద్దాం. సో ఓలాలో ఎర్నింగ్స్ చాలా బాగుంటున్నాయి. సో మనకి ఈ ఆర్డర్ కరెక్ట్గా ఎంత వచ్చినాయో చూపిస్తాను మీకు. ఇంతకు ముందు కూడా ఆర్డర్ చేసిన ఒకటే ఓలాలో. సో చూడండి 41 రూపీస్ అయితే వచ్చినాయి ఈ ఆర్డర్కి. సో లెట్ స్టార్ట్. వెళ్ళిపోదాం మనం అటు హైటెక్ సిటీ వైపు వెళ్ళిపోదాం. ఏడు ఆర్డర్లు రావు సావు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఈ టైంలో ఏమొస్తాయి. సో లెట్ స్టార్ట్ ది రైడ్ ఫ్రెండ్స్. సో గైస్, ఓలాలో చిన్న ఆర్డర్ వస్తుంది, తీసుకుందాం. మనకి టైం వేస్ట్ చేయకూడదు మెయిన్. సో ఓలాలో ఎర్నింగ్స్ చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్. సో కస్టమర్ దగ్గర తక్కువ తీసుకుంటున్నాడు కానీ మనకు మాత్రం మా ఎర్నింగ్స్ బాగా వస్తున్నాయి. మెయిన్ రోడ్లో ఉందా ఇదే. సో పోదాం. 650 మీటర్స్ అయితే పికప్ ఉంది, పోదాం. సో లెట్ స్టార్ట్. సో గైస్, సార్ అయితే అవుతున్నాను అనమాట. చెప్పండి సార్, పిన్ చెప్పండి. 1975. సో గైస్, రాయదుర్గం మెట్రోకి అయితే పోతున్నాం. సో పికప్ ఎంత ఉందో చూపిస్తాం మీకు. 3.4 ఉందా పికప్. అంత ఎందుకు లేపా, మనం ఇట్టకెళ్ళి కింద నుంచి పోదాం. అంత ఉండదు. సో గైస్ 2.5 అయితే ఉంది పికప్ డ్రాప్. సో మనం అయితే వెళ్ళిపోదాం. సో లెట్ స్టార్ట్ ది రైడ్. రణ తీరా. ఏదైనా ఎర్లీ మార్నింగ్ బైక్ తీసినప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఆర్డర్లు కూడా తీసుకొని యాక్సెప్ట్ చేసుకోండి. లేదంటే అమౌంట్ లాంగ్గా కావాలంటే కొంచెం కష్టం. ఎప్పుడన్నా ఒకసారి వస్తాయి. సో చిన్న ఆర్డర్లు తీసుకుంటేనే మనకి అమౌంట్ కూడా వస్తుంది. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ముందు కవర్ అవుతూ ఉంటుంది. 30 రూపాయలు 40 రూపాయలు మనం ఆ టైంలో. సో చూపిస్తాం మీకు అడిగి పోయిన తర్వాత ఎంత ఇస్తాడు ఏందనేది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే రీచ్ అయిపోయినాం. వాటర్లో ఏదో వస్తుంది ఆర్డర్. బ్లాక్ 135 అంట. ఇప్పుడు మనం అటు పోలేము. సో యూనిట్ రివ్యూ కూడా వేద్దాం. 35 రూపీస్. సో టోటల్ 35 రూపీస్ క్యాష్ కలెక్టెడ్ కూడా వేద్దాం. సో ఈ ఆర్డర్కి మనకి ఎంత వచ్చినాయో చూపిస్తా మీకు. ఎర్నింగ్ హిస్టరీ. ఓకే సార్, వచ్చినాయి ఇలాంటి.
సో చూడండి 39 రూపీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్, మనకి 2.5 అంత వచ్చినాము. అదనమాట విషయం. సో మనకి ఇక్కడ నుంచి పోర్టర్లో ఒక ఆర్డర్ వచ్చింది, కానీ మనం ఆర్డర్ తీసుకుంటాం. అది ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లోకి పోయి పికప్ చేసుకుని డ్రాప్ చేయాలంటే పెద్ద తలకాయ నొప్పి. అది వాడిచ్చే 70 రూపాయలు 90 రూపాయలకి అది ఫ్లాట్ నెంబర్ 1335 అంట. అవన్నీ పోయి పికప్ చేసుకొని మనం డ్రాప్ చేసేలోపు తెల్లారిపోతుంది ఈలో. సో లెట్స్ సీ ఫర్ నెక్స్ట్. మనమైతే నాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్, కానీ బుకింగ్స్ అయితే ఏం లేవు. సో లెట్స్ సీ. సో గైస్ ఊబర్లో చిన్న ఆర్డర్ అయితే వస్తుంది, తీసుకుందాం. 300 మీటర్స్ అంట పికప్. సుప్రీత్ అంట పికప్ ఎంత ఉందో చూద్దాము. 290 మీటర్స్ ఇక్కడే ఉంది ఆర్డర్, వెళ్దాం. సో లెట్స్ స్టార్ట్ రైడ్ ఫ్రెండ్స్. మీటరే డ్రాప్ కూడా అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఈ ఏరియాలో ఆర్డర్లు రావు సాబావే. సో లెట్స్ స్టార్ట్. ఎవరు వస్తారో చూద్దాం. సుప్రీత్ అంట. 8830. ఎక్కండి సార్ ఎక్కండి. సో గాయస్ డ్రాప్ అయితే 800 మీటర్సే ఉంది. సో వెళ్ళిపోదాం మనం అయితే. చిన్న ఆర్డర్లు తీసుకుంటా ఉంటాను నేను, కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా. సో లెట్స్ స్టార్ట్. ఎంత ఇస్తాడో మీకు క్లియర్గా చూపిస్తా. సో గైస్ టోటల్ ఎంత చూద్దాం, కలెక్ట్ క్యాష్ కూడా వేద్దాం. సో 25 రూపీస్. స్కాన్ చేయండి సార్.